ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని ఆరేపల్లి ఏకగ్రీవ నూతన సర్పంచ్ కదం మోనాబాయ్ పెంటాజీ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిచ్పల్లి మండలంలోని మారుమూల గ్రామమైనటువంటి ఆరేపల్లి గ్రామాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో ఏకగ్రీవంగా సర్పంచ్గా కదం మోనాబాయ్ పెంటాజీ వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కదం మోనాబాయ్ పెంటాజీ మాట్లాడుతూ గతంలో బర్దిపూర్ గ్రామానికి ఆమ్లెట్ గ్రామంగా ఉన్న ఆరేపల్లి గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీ చేసినప్పటి నుంచి నిధులు రాక గ్రామ అభివృద్ధి కాలేదని, గత సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామానికి రావాల్సిన 10 లక్షల రూపాయలు రాలేవని ఆరోపించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తారని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. ఆరేపల్లి సర్పంచ్గా కదం మోనాబాయ్ పెంటాజీని, ఉప సర్పంచ్గా సుభాష్ను, 1వ వార్డు సభ్యులుగా జనార్దన్, 2వ వార్డు ప్రభాకర్గా, 3వ వార్డుగా రాము, 4వ వార్డు దేవిక, 5వ వార్డుగా సుభాష్, 6వ వార్డుగా సుజాతలను ఆరేపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వం నుండి వచ్చే 10 లక్షలు అందజేస్తామని, అలాగే తన స్వంత నిధుల నుండి తగిన నిధులు విడుదల చేస్తానని ఆయన తెలిపారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మాధవరావు, ఉపాధ్యక్షులు నడిపిసాయిలు చిరంజీవి, పెంటయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై భూపత్ రెడ్డి. 30 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో నాకు ఒక మలుపుగా అవకాశం దొరికింది. ఈ అవకాశం ఎక్కడదంటే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పుణ్యమంటూ నాకు 3 పిల్లలు. ఈ అవకాశం రాదనుకున్నా, ఆయన దయ వల్ల నాకు ఒక సర్పంచ్గా ఛాన్స్ వచ్చింది. కాబట్టి దయచేసి పోయిన గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకగ్రీవంగా చేసుకుంటే ఊరికి 10 లక్షలు ఇస్తామన్నారు. దానివల్ల రాలేవు. అందుకోసమని మేము ఏకగ్రీవంగా ఎట్లయినా సరే చేసుకున్నాం. మాకు భూపత్ రెడ్డి సారు మాకు వాగ్దానం ఇచ్చిర్రు. దయచేసి, ఎందుకంటే మా చిన్న గ్రామమైన మా పిల్లలు యువకులు అందరు దయ వల్ల మేము ఒక ఏకగ్రీవం చేసుకున్నాం. కాబట్టి దయచేసి పిల్లలు ఏమంటున్నారంటే పోయిన గత పాలకులు ఇయ్యలేరు, ఇప్పుడైనా ఏకగ్రీవంగా అయినందుకు చిన్న పల్లెకు మాకు మంచిగా నిధులు ఇచ్చి సహకరించాలని మమ్మల్ని కోరిండ్రు. కాబట్టి దయచేసి మేము, ఎందుకంటే ఇది డివైడ్ అయ్యేది కాదు, బర్దీపూర్ జీపీలో ఉండే మావి ఉన్నాయి ఒక 380 ఓట్లు. 380 ఓట్లల్లో మాకు అదే బర్దీపురంలో ఉన్నప్పుడు మంచి సహకార నిధులు అన్నీ అందినుండే. ఇప్పుడు మాకేమైందంటే ఎప్పుడైతే జీపీ మేము వేరుగా అయినామో మేము అనేక ఇబ్బందుల పాలైనాం. పాపం పోయిన సర్పంచ్ గారుగా చాలా ఇబ్బందుల పాలైండు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిధులందరూ దయచేసి ఆరపల్లిని మంచిగా ఒక అభివృద్ధి బాటలు నడిపించాలని మేము అనుకుంటూ బాగా సార్, ఎందుకంటే ఇది ఆరపల్లి అంటే చిన్న పల్లెటూరు సార్, డిచ్పల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఎందుకంటే దయచేసి మీ అందరూ మమ్మల్ని సహకరించాలా. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సారసుగమ్మకు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఎందుకంటే ఆరపల్లి నేను దత్తతం తీసుకుంటా అని వాగ్దానం ఇచ్చిండు సార్. దయచేసి అందుకోసమనే మేమందరం ఏకదాటిగా కూర్చొని, దయచేసి పిల్లలందరూ బాధతో ఉన్నారు సార్, ఆరపల్లి అంటే డివైడ్ అయిన వద్దుగా, మీరు ఎప్పుడైతే మాకు దత్తత తీసుకుంటామంటే మాకు బాగా సంతోషమైంది సార్. దానివల్లనే మేమందరం ఏకగ్రీవంగా చేసుకున్నాం. దయచేసి మీరు తప్పకుండా దీన్ని ఒక ఆరపల్లిని సారు నమ్మకంతో పిల్లలందరూ మాకు చేతులు పెట్టిరు సార్, నీకు ఇస్తున్నాం మేము ఏకగ్రీవం, పోయిన గతంలో ఇబ్బందుల పాలైంది, ఇప్పుడైనా ఇబ్బందుల పాలు కావద్దు అని బాగా బాధపడరు సార్. దయచేసి ప్రతి కులం అని అందరు నాకు సహకరించారు సార్. దయచేసి ఈ ఆరపల్లిని మంచి కంచుకోటగా చేసి మీరు తీర్చిదిద్దాలని మీ ఆశీర్వాదంతో నేను సుగాలకు సార్ మాట ఇచ్చిన. దయచేసి తప్పకుండా మాకు ఈ ఆరపల్లిని మరో అభివృద్ధి ఆరపల్లిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సార్, నీకు పాదాభివందనాలు చేస్తున్నాం సార్. దయచేసి ఇది కాంగ్రెస్ గత 10 సంవత్సరాల కిందట సార్ ప్రతి ఒక్క ఇల్లు గుడిసె మాదిరిగా ఉండే సార్. ఆరపల్లి అంటే చూడదగినట్టు లేకుండే. దయచేసి ఆరపల్లిని ఒక అంకపూర్లాగా తీర్చిదిద్దాలని, అంకపూర్గా తీర్చిదిద్దాలని భూపత్ రెడ్డి సార్ని పదే వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్.